హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో 6th మ్యాథ్స్ నుంచి 11th చాప్టర్ నిష్పత్తి మరియు అనుపాతంలోని అభ్యాసం 11.1లోని లెక్కలు చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా టెక్స్ట్ బుక్, ఒక రఫ్ నోట్స్, పెన్ను దగ్గర పెట్టుకొని చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, పట్టికను నింపండి. ఇక్కడ ఒక పట్టిక ఇచ్చిండు, దాంట్లో మొదటి పరిమాణం, రెండవ పరిమాణం, నిష్పత్తి అని చెప్పి కాలమ్స్ ఇచ్చిండు. అయితే మొదటి పరిమాణంలోని వస్తువుల సంఖ్యకు రెండవ పరిమాణంలోని వస్తువుల సంఖ్యకు మధ్య నిష్పత్తిని లాస్ట్ కాలంలో రాయాలి. ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ దాంట్లో బుక్స్ ఇచ్చిండు, ఫస్ట్ది రేషియో కూడా ఇచ్చిండు 3:5 అని. ఓసారి చెక్ చేద్దాం. మరి మనం మొదటి పరిమాణంలో ఉన్న వస్తువులు 1, 2, 3, రెండవ పరిమాణంలో 1, 2, 3, 4, 5 కాబట్టి 3:5. ఇప్పుడు రెండోది చూద్దాం. అయితే రెండో దాంట్లో 1, 2, 3, 4, 5, 6, 7. రెండో పరిమాణం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 కాబట్టి రేషియో ఏమవుతుంది? 7:11 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ దాంట్లో మొదటి పరిమాణంలో 2 కార్లు ఇచ్చిండు, రెండవ పరిమాణంలో 3 కార్లు ఇచ్చిండు. సో అప్పుడు రేషియో ఏమవుతుంది? మరి 2:3, 2 నిష్పత్తి 3 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఫోర్త్ చూద్దాం. ఫోర్త్ దాంట్లో కప్స్ ఇచ్చిండు. ఇప్పుడు మొదటి పరిమాణంలోని కప్స్ సంఖ్య 1, 2, 3, 4, 5. రెండవ పరిమాణంలోని కప్ సంఖ్య 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే ఏమవుతుంది? రేషియో 5:8 అంటే 5 నిష్పత్తి 8 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫిఫ్త్ దాంట్లో 3 బటర్ఫ్లైలు ఇచ్చిండు. ఓకేనా. రెండవ పరిమాణంలో మరి 5 బటర్ఫ్లైలు ఇచ్చిండు అంటే ఏమవుతుంది? రేషియో 3:5 అవుతుంది. ఇగో ఈ విధంగా మనం రేషియోని రాసుకోవాలి. సెకండ్ క్వశ్చన్, పోల్చండి. ఇక్కడ ఉన్న డయాగ్రామ్లో బ్లూ కలర్ డబ్బాల సంఖ్య రెడ్ కలర్ డబ్బాల సంఖ్యకు కంపేర్ చేసి ఇక్కడ ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. సరే చూద్దాం. మరి ఫస్ట్ వన్, నీలం గడుల సంఖ్య ఎర్ర గడుల సంఖ్యకు డాష్ రెట్లు. ఇప్పుడు బ్లూ కలర్ గడులు ఎన్ని ఉన్నాయి? 6. రెడ్ కలర్ 3 ఉన్నాయి. అంటే ఎన్ని ఎక్కువ ఉన్నాయి? డబల్ ఉన్నాయి కదా. 3 2 6 అంటే డబల్ ఉన్నాయి కాబట్టి 2 రెట్లు అంటే 2 రెట్లు, 2 టైమ్స్ అన్నట్టు. నెక్స్ట్ రెండోది చూద్దాం. ఎర్ర గడుల సంఖ్య నీలం గడుల సంఖ్యలో డాష్ వంతు. మరి బ్లూ కలర్తో పోలిస్తే రెడ్ కలరు సగం ఉన్నాయి కదా, అంటే హాఫ్ అంటాం కాబట్టి 1/2 వంతు అంటాను. నెక్స్ట్ మూడో చూస్తే నీలం గడుల సంఖ్యకు ఎర్ర గడుల సంఖ్యకు గల నిష్పత్తి. మరి నీలం గడులు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి కదా, బ్లూ కలర్ 6 ఉన్నాయి, రెడ్ 3 ఉన్నాయి కాబట్టి 6:3 అంటే 6:3 అవుతుంది. థర్డ్ బిట్ చూద్దాం. దీంట్లో మళ్ళీ 3 లెక్కలు ఇచ్చిండు. ఫస్ట్ వన్, ఒక పాల వ్యాపారి ప్రతి లీటర్ పాలకు 250 మిల్లీలీటర్ల నీటిని కలుపును. అతడు అమ్మే పాలలో నీటి పాల నిష్పత్తిని కనుగొనుము అంటుండు. ఓకేనా. నీటికి మరియు పాలకు మధ్య నిష్పత్తిని కనుక్కోవాలి. ఓకేనా. అయితే ఇక్కడ పాలు లీటర్లలో ఇచ్చిండు, వాటర్ ఏమో మిల్లీలీటర్లు ఇచ్చిండు. సో రెండింటిని సేమ్ ఉండేటట్టు చూడాలి. అంటే లీటర్లని ఫస్ట్ మిల్లీలీటర్లకు మార్చాలి. ఓకేనా. చెప్పండి, 1 లీటర్ పాలకు అంటే ఎన్ని మిల్లీలీటర్లు అవుతాయి? 1 లీటర్ పాలు ఈక్వల్ టు చెప్పండి మిల్లీలీటర్ల ఎన్ని అవుతాయి? 1000 మిల్లీలీటర్లు అవుతాయి. ఓకేనా. అర్థమవుతుంది కదా. 1 లీటర్ పాలకు కలిపే నీళ్ళు ఎన్ని? 1 లీటర్ పాలకు కలిపే నీరు ఈక్వల్ టు 250 మిల్లీలీటర్లు కదా. ఓకే. ఇప్పుడు నీటి మరియు పాల నిష్పత్తి ఈక్వల్ టు, ఓకేనా. నీరు ఫస్ట్ ఇచ్చింది కాబట్టి నీటి క్వాంటిటీ ఫస్ట్ రాయాలి 250, రైట్.
నిష్పత్తి, తర్వాత పాల క్వాంటిటీ లీటర్ కాబట్టి 1000 మిల్లీలీటర్లు, రైట్. ఇట్లా అయితే ఇక్కడ నిష్పత్తి అంటే నథింగ్ బట్ భిన్నం, అంటే ఫ్రాక్షన్ అన్నట్టే. సో ఇక్కడ వీటిని కనిష్ట నిష్పత్తిలోకి మార్చాలి. ఇట్లా ఉంచినా ఓకే, కాకపోతే కనిష్ట నిష్పత్తిలోకి మార్చితే బెటర్ అన్నట్టు. సో నేను ఇక్కడ పక్కన ఇవి ఇట్లా రాసుకుంటున్నా, 250/1000 ఇట్లా భిన్న రూపాయలు కూడా రాయొచ్చు. ఇప్పుడు చూడండి, పైన 0 కింద 0 కట్టు. ఇప్పుడు 25ని ఒక టేబుల్లో అట్లనే 100ని కూడా అదే టేబుల్లో కట్ చేయాలి. ఇప్పుడు 5 5 జా 25 కట్టు, ఓకేనా. అట్లనే 5 2 జా 10, 5 0 0 100 కట్టు. అట్లనే 5 1 జా 5, 5 ఎక్కం 5, 5 4 20, పైన 1 కింద 4, ఓకేనా. దీనికి = 1:4. ఇది కనిష్ట రూపం అని అంటాం, ఓకేనా. ఇది ఆన్సర్. అర్థమవుతుందా? సెకండ్ చూద్దాం. సత్య తల్లి 4 కిలోల కందిపప్పును 50 గ్రాముల మిరపపొడిని కొన్నది. అయితే మిరపపొడి కందిపప్పు బరువుల నిష్పత్తి ఎంత, కందిపప్పు మిరపపొడి బరువుల నిష్పత్తి ఎంత, ఓకేనా. రైట్, చాలా సింపుల్. ఫస్ట్ ఇచ్చింది రాద్దాం. సత్య తల్లి కొన్న కందిపప్పు బరువు ఎంత, 4 కేజీలు కదా, =4 కేజీ అని రాస్తున్నా. మరి 4 కేజీకి ఎన్ని గ్రాములు అయితే, మిరపొడి గ్రాములలో ఇచ్చింది కాబట్టి దీన్ని కూడా గ్రాములలోకి కన్వర్ట్ చేసుకోవాలి. 1 కేజీకి 1000 గ్రామ్స్, ఓకేనా. మరి 4 కేజీ అయితే 4 × 1000, 4 × 1000 ఇది గ్రామ్స్ అవుతాయి, ఓకేనా. ఇక్కడ బ్రాకెట్లో రాస్తున్నా, 1 కేజీ = 1000 గ్రామ్స్, రైట్. ఓకే, ఇప్పుడు సత్య తల్లి కొన్న మిరపపొడి బరువు, మిరపపొడి బరువు ఎంత ఇచ్చిండు, 50 గ్రాములు, రైటా. ఇప్పుడు ఫస్ట్ ఏంది, మిరపపొడి కందిపప్పు బరువుల నిష్పత్తి. ఇగో మిరపపొడి కందిపప్పు బరువుల నిష్పత్తి. ఫస్ట్ మిరపపొడి ఇచ్చిండు కాబట్టి మిరపపొడిదే ఫస్ట్ రాసుకోవాలి, ఓకేనా. రైట్, = చూడండి, ఇగో 50 నిష్పత్తి 4000, ఓకేనా. ఇక్కడ రాసుడు మర్చిపోయినాము, ఓకేనా. ఇగో 4000 గ్రాములు. రైట్, ఇప్పుడు దీన్ని కనిష్ట నిష్పత్తిలోకి మార్చాలి, ఓకేనా. ఇంతకుముందు చేసినట్టే. ఇగో సింపుల్, 0 0 కట్టు, ఇక్కడ 5 మిగిలింది. సో 5 1 జా 5, 5 8 జా 40, ఇంకా 0 మిగులుతుంది, అంటే 5 0 జా 0. సింపుల్, అర్థమైందా. 0కు 0 కట్ చేసినాము, 5 ఎక్కం 5, 5 8 40, ఇంకో 0 మిగిలితే 5 0 0. ఏమైంది ఇప్పుడు, 1:80. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి అడిగిండు, కందిపప్పు మిరపపొడిల బరువుల నిష్పత్తి, అంటే అటు ఇటు ఇటు అటు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు, దీన్నే ఉల్టా రాసుకుంటే అయిపోతుంది, ఓకేనా. రైట్గా చూడండి, కందిపప్పు మిరపపొడి బరువుల
పొడి బరువుల నిష్పత్తి. రైట్, ఇగో 80. ఓకేనా? లేదంటే మళ్ళీ ఫస్ట్ నుంచి అంటే ఇట్లా కూడా రాసుకోవచ్చు. 4000 నిష్పత్తి 50 అని కూడా రాసుకోవచ్చు. ఇగో 4000:50. అది ఇప్పుడు ఆల్రెడీ మనం చేసినాం కాబట్టి డైరెక్ట్ 80:1. రైట్, ఇది థర్డ్ వన్ చూద్దాం. రాణి తన ఇంటి నుండి పాఠశాలకు 30 నిమిషాలలో నడవగలదు. అదే దూరాన్ని ఇస్మాయిల్ 1/2 గంటలలో నడవగలడు. రాణి నడక సమయానికి ఇస్మాయిల్ నడక సమయానికి గల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? చాలా సింపుల్. ఫస్ట్ ఇచ్చింది రాద్దాం. రాణి తన ఇంటి నుండి పాఠశాలకు నడవడానికి ఎంత టైం పడుతుంది? 30 నిమిషాలు, అంటే 30 minutes పడుతుంది. ఓకేనా? రాణి తన ఇంటి నుండి పాఠశాలకు వెళ్ళుటకు పట్టే కాలం లేదా సమయం. రైట్, ఎంత? 30 నిమిషాలు. 30 నిమిషాలు. రైటా? అదే దూరాన్ని ఇస్మాయిల్ నడవడానికి పట్టే సమయం లేదా కాలం ఎంత? 1/2 గంట. ఒకటి గుర్తుపెట్టుకోర్రి, ఇక్కడ 1/2 గంట అంటే ఎంత మరి చెప్పండి? 1/2 అంటే ఏమంటాం? హాఫ్ అంటాం కదా. సో హాఫ్ అన్ అవర్ అన్నట్టు అంతే. మరి 30 minutes అంటే కూడా హాఫ్ అన్ అవరే కదా. ఓకేనా? సరే, ఫస్ట్ ఇది గంటలలో ఉంది, అదేమో నిమిషాలలో ఉంది కాబట్టి దీన్ని కూడా గంటలలోకి మార్చాలి. మరి మనకు తెలుసు 1 అవర్కి ఎన్ని నిమిషాలు? 60 minutes కదా. 1 అవర్కి 60 minutes. కాబట్టి మరి హాఫ్ అన్ అవర్కి ఎన్ని మినిట్స్ అవుతాయి అని అంటే ఏం చేస్తాం? 1/2 × 60. ఓకేనా? ఇవి మినిట్స్ అంటే నిమిషాలు. ఇక్కడ బ్రాకెట్లో రాస్తానా. 1 hour = 60 minutes. ఓకేనా? రైట్, ఇప్పుడు 1/2 అని అంటే 2 కింద ఉంది కదా, 60 అనేది పైన ఉంది. సో 2 1 జా 2, 2 ఎక్కం 2, పైన ఇగో 2 ముళ్ళు 6, 2 0 0 అంటే 2 30లు 60 అన్నట్టు. ఓకేనా? ఇక 1 × 30 ఏమవుతుంది? 30 అవుతుంది. రైట్, ఇవేంటి? నిమిషాలు. చూసిరా, రాణి కూడా గంతే టైంలో పోతుంది స్కూల్కి, ఇస్మాయిల్ కూడా అంతే టైం, సేమ్ టైమే. ఓకేనా? రైట్, ఇప్పుడు అసలు క్వశ్చన్, రాణి నడక సమయానికి ఇస్మాయిల్ నడక సమయానికి గల నిష్పత్తి. ఓకేనా? ఇప్పుడు ఇద్దరిది టైం వచ్చింది. సో ఇప్పుడు వాటి నిష్పత్తి రాద్దాం. ఓకేనా?
therefore రాణి నడక సమయానికి ఇస్మాయిల్ నడక సమయానికి గల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ఎట్లా రాసుకుంటాం? రాణి నడక సమయం ఎంత? 30 minutes. కాబట్టి ఇగో 30 నిష్పత్తి అంటే నిష్పత్తి. ఓకేనా? తర్వాత ఇస్మాయిల్ అది కూడా 30నే. సో 30 రైట్. ఇప్పుడు 30:30 దీన్ని కనిష్ట నిష్పత్తిలో రాయాలంటే మనం ఏం చేయాలి తెలుసు కదా, ఇక కట్ చేయాలి. రెండు 30లే కాబట్టి ఇగో 30 1 × 30 30 1 × 30 అంటే ఫైనల్గా ఏమవుతుంది? 1:1. ఇగో ఇది ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, మరి అర్థమవుతుంది కదా? ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అట్లనే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? మళ్ళీ ఇంకొక ఎక్సర్సైజ్తోని మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.